వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనపై రాష్ట్ర ప్రజల గళమే యువగళం పాదయాత్రని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలేపల్లి నందు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఎన్నికల శంఖరావం మరియు యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో 150 కార్లు మరియు 5 బస్సులలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. జగన్నాథపురం చర్చి స్క్వేర్ సెంటర్ నందు కొండబాబు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ప్రజల గుండె చప్పుడు విని రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించి ముందుకు సాగుతూ యువగళం పాదయాత్ర చేపట్టడం జరిగిందని, రాష్ట్రమంతటా నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారని, యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలేపల్లి నందు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి కార్యాచరణతో ఎన్నికల శంఖరావం బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి 150 కార్లు, 5 బస్సుల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, దండుప్రోలు నాగబాబు, సీకోటి అప్పలకొండ, చెక్క శ్రీనివాస్, పలివెల రవి, బంగారు సత్యనారాయణ, గాది శివ, ఎస్కే రహీం, పేరాజు చింత, పంతాడి రాజు, తుమ్మల సునీత, మీసాల సునీత, కొల్లుకుమారి, కోపనాతి నాగకుమారి, దాలమ్మ, దేవు జయలక్ష్మి, నల్లూరి తులసి, రిక్కాలక్ష్మి, హోతారవి, మల్లాడి చిన్న, చింతలపూడి రవి, పాలిక నాని, గెడ్డం పూర్ణ, గోపిశెట్టి బూరయ్య, మల్లాడి గంగాధర్, కోడూరి పెద్ద, బలరాం, అంబటి చిన్న, జొన్నాడ వెంకటరమణ, రెడ్డినం సత్యబాబు, గుమ్మెల చిన్న, పెదపుడిని కుమార్, మూగరాజు, ఎరిపిల్లి రాము, చోడిపల్లి సతీష్, మాదే అంద్రియ, చొక్కాగిరి, పొంగాబుజ్జి, ఓలేటి పాండురంగ, సేరి శ్రీను, సయ్యద్ అలీ, గురుసు దుర్గారావు, తెప్పల రామలింగేశ్వరరావు, పసుపులేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూడండి, యువగళం పాదయాత్ర ప్రారంభించింది ఈ రాష్ట్రంలో యువత ఎవరైతే ఉన్నారో నిరుత్సాహంతో ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వెళ్ళాక పెడదావ పడుతున్నారు యువత, వాళ్ళకి ధైర్యం చెప్పాలని ప్రారంభించాడండి యువగళం పాదయాత్ర. యువత కోసం ప్రారంభించాడు. అలాంటి యువత కోసం ప్రారంభించినట్టు యువగళం ఈరోజు ఒక ప్రజాగళంగా మారింది. ప్రజలలోకి వచ్చినప్పుడు ప్రజా సమస్యలు చెప్పుకుని వారికి విన్నపాలు, ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు చెప్పడం అన్నీ కూడా ఆయన గమనించాడు. గమనించిన తర్వాత పని చేశాడండి. ఆయన చిన్నవాడైనా పెద్ద మనసుతో ఆలోచించాడు. మనం పాదయాత్ర చేస్తూ సమస్యలు చెప్తున్నారు, అలా కాదు, ప్రతి సమస్యను కూడా వేదిక ఏర్పాటు చేసి ముఖాముఖి ఏర్పాటు చేసి సమస్యలు అనాలని చెప్పి రైతులతో ముఖాముఖి పెట్టారు, మహిళలతో ముఖాముఖి పెట్టారు, బలహీన వర్గాలు అనేక మంది ఇబ్బంది పడుతుంటే బలహీన వర్గాలతో ముఖాముఖి పెట్టారు, ముస్లింతో పెట్టారు, యువతతో పెట్టారు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలతో కూడా పెట్టారండి. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి ఉద్యోగ సంఘాలతో, ఆఖరికి న్యాయాన్ని కాపాడి న్యాయమూర్తులు లాయర్లతో కూడా ముఖాముఖి పెట్టడం జరిగిందండి. ఈ రాష్ట్రంలో వాళ్ళకి కూడా రక్షణ లేకుండా పోయింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖాముఖి పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుని వారికి ధైర్యం కల్పించడం జరిగింది. ఈరోజు యువతకే కాదండి, ఈరోజు నిరాశ నిస్పృతి, ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అదే పరిస్థితి ఉందండి. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే యువగళం పాదయాత్ర, నారా లోకేష్ గారు పాదయాత్ర చేసిన విధానం చూస్తుంటే ఈ రాష్ట్రమే కష్టాలు ఉన్న రాష్ట్రం, భయంతో ఉన్న రాష్ట్రానికి ఈరోజు భయంతో ఉన్న ప్రజలకి ధైర్యాన్ని కల్పించాడు యువగళం పాదయాత్ర ద్వారా. మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు యువగళం పాదయాత్ర, ఈరోజు ఆయన ఉన్న సమస్యలు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది రాబోయే కాలంలో భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకి దశ చేయడానికి ఇది ఉపయోగపడ్డది యువగళం పాదయాత్ర అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు లోకేష్ బాబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కేసులు పెట్టినా, భయపెట్టినా, వెనకనున్నాళ్ళు భయపెట్టినా, తండ్రిని జైల్లో పెట్టినా భయపడకుండా, అదరకుండా, బెదరకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం దిగ్విజయంగా పూర్తి చేస్తున్న లోకేష్ బాబు గారికి ఈ రాష్ట్ర ప్రజలందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.